గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్, జై వాసవి, జై జై వాసవి. సో మనం ఇప్పుడు 8th అసైన్మెంట్కి వచ్చేసామండి. 8th అసైన్మెంట్లో ఒక క్రిటికల్ అండ్ సెన్సిటివ్ టాపిక్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నానండి. అండ్ ఈ టాపిక్లో నాకేమనిపించింది, ఎంత నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఎంత నేను అబ్జర్వ్ చేశానో అవన్నీ ఒక పాయింట్స్గా రాసుకున్నానండి. ఆ పాయింట్స్గా రాసుకొని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. ఇదంతా మీకు చాలా యూజ్ అవుతుంది అని భావిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్. ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మన టాపిక్ ఇప్పుడు. సో దానికి ముందు ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎమోషన్స్ అంటే ఏంటి, డిస్టర్బెన్స్ అంటే ఏంటి? ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, మనకు అనిపించే భావోద్వేగాలు. ఆ భావోద్వేగాలు ఏవండి? సంతోషం, ప్రేమ, కోపం, భయం అనేవి మెయిన్ మనం ఎక్కువగా రోజు ఫీల్ అయ్యే. డిస్టర్బెన్స్ అంటే ఏంటి? డిస్టర్బెన్స్ అంటే నార్మల్ నుంచి డీవియేట్ అయ్యేదాన్ని డిస్టర్బెన్స్ అంటారు. అంతే కదా, మనం నార్మల్గా లేము అని అన్నారంటే మనం డిస్టర్బ్ అయ్యాం, బికాస్ మనం నార్మల్ నుంచి డీవియేట్ అయ్యాం. సో ఇక్కడ మన ఎమోషన్స్ అనేవి ఎప్పుడైతే డీవియేట్ అవుతాయో అప్పుడు మనం దాన్ని ఎమోషనల్ డిస్టర్బెన్స్ అని అంటాం. అంతే కదా. సో ఎమోషన్స్ డీవియేట్ అయినప్పుడు ఎలా మనుషులు ప్రజెంట్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. ఎయిదర్ అన్నీ ఎక్కువగా చూపిస్తారండి, ఎక్కువ కోపం, ఎక్కువ బాధ, ఎక్కువ భయం, ఎక్కువ సంతోషం. కొందరు అలా ఉంటారు. ఇంకొందరు తక్కువ భయం, చాలా క్లోజ్డ్గా ఉండకపోవడం, దూరం దూరం ఉండడం, ఎవరితో కలిసిపోకపోవడం, ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇలా ప్రెజెంట్ చేస్తారండి. కానీ ఎక్కువ శాతం ఎక్కువ కోపం, ఎక్కువ భయం, ఎక్కువ బాధ చూపించేవాళ్ళు. ఇలా ఎమోషనల్ డిస్టర్బెన్స్లో మనుషులు అనేది మనకు కనబడతారు ఈ రకంగా. సో ఇప్పుడు మనకి తెలిసింది ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి, ఎలా మనుషులు దాన్ని ప్రజెంట్ చేస్తారు, ఎలా ఉంటారు అని. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఓవర్కమ్ చేయాలంటే ఏదైనా ప్రాబ్లం రాగానే, ఏదైనా తప్పు జరిగిపోగానే వెంటనే దాన్ని ఓవర్కమ్ చేయలేరండి. దానికి కొంచెం టైం పడుతుంది. ఒక ప్రాసెస్లో దాన్ని ఓవర్కమ్ చేస్తేనే మీరు త్వరగా ఓవర్కమ్ చేయగలరు. రైట్. ఇప్పుడు మనకి ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది కావడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్. కొందరికి ఇష్టమైన వాళ్ళు కోల్పోవడం వల్ల, ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడం వల్ల, లేకపోతే ఎవరి వల్ల మనకు జరిగిన సంఘటన వల్ల, లేకపోతే మనమే ఏదో తప్పు చేయడం వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంటూ ఉంటుంది. సో ఏదైనా కానీ రీజన్, ఎలా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఎలా ఓవర్కమ్ చేయాలంటే, ఫస్ట్ మనం చేయాల్సినది న్యూట్రల్గా ఉండడం. న్యూట్రల్ అంటే ఇన్ ద మిడిల్. మన ఎమోషన్స్ని మిడిల్లో ఉంచుకోవడం. అటు ఎక్కువ కాకుండా, అటు తక్కువ కాకుండా కంట్రోల్లో పెట్టుకోవడం. ఫస్ట్ మనం ఎమోషన్స్ని కంట్రోల్కి తెచ్చుకొని మనం ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్లో స్టేబుల్ మైండ్తో ఉన్నప్పుడు ఓవర్కమ్ అనేది చేయగలం. అలా న్యూట్రల్గా ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ న్యూట్రల్గా ఉండాలంటే డోంట్ స్టాప్ ది ప్రెజెంట్. ఇప్పుడు మనం సఫర్ అవుతున్నది జరిగిన పాస్ట్ గురించి కాబట్టి ప్రస్తుతాన్ని, ప్రెజెంట్ని ఆపకండి. డోంట్ స్టాప్ ద ప్రెజెంట్. జరిగిపోయింది జరిగిపోయింది, ఇప్పుడుది ఆపకుండా లేయండి, మీ పనులలో ఉండండి. అంతేకాని జరిగిన దాని గురించి ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చోవడం వల్ల ఏమి కాదు, ఏమి ఒరగదు. సో డోంట్ స్టాప్ ద ప్రెజెంట్. ఫస్ట్ న్యూట్రల్లో చేయాల్సిన పని ప్రెజెంట్ని ఆపకుండా. సెకండ్ ఏంటంటే డైవర్ట్. డైవర్షన్ అనేది మెయిన్ అండి. ఏదైనా మనం సఫర్ అవుతున్నప్పుడు ఎప్పుడు చూడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని. సో మనం డైవర్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు డైవర్ట్ అవ్వచ్చు. సినిమా చూడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, లేకపోతే మీ పనులలో మీరు వెళ్ళండి. లైక్ ఒకవేళ బిజినెస్ అనుకో,
షాప్కి వెళ్ళిపోండి. ఇంట్లో కూర్చుంటుంటే అవే కదా ఆలోచనలు వచ్చేది. షాప్కి వెళ్ళండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోండి. ఎంత చేయగలరో అంత పని చేయండి. బట్ కొంచెమన్నా డైవర్టెడ్గా ఉండాలి. అప్పుడే అది అంత మనల్ని బాధ పెట్టదు. థర్డ్, గివ్ ఇట్ సమ్ టైం. సిచ్యువేషన్కి కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, టైం హీల్స్ ఎవ్రీథింగ్. టైం వల్ల మెల్లమెల్లిగా మన గాయాలనేవి హీల్ అవుతూ వస్తాయి. సో కొంచెం పేషెన్స్ చూపించి దానికి కొంచెం టైం ఇవ్వండి అన్నీ సెటిల్ అవ్వడానికి. సో టైం ఇవ్వడం వల్ల మెల్లమెల్లగా సెటిల్ అవుతూ వస్తాయి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, టాక్ ఆర్ షేర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి న్యూట్రల్లో. టాక్ ఆర్ షేర్. ఎయిదర్ మీ బాధని, మీకు వచ్చిన సిచ్యువేషన్ని, జరిగిన విషయాన్ని ఎవరితో అయినా చెప్పండి, లేదా షేర్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్స్తో. ఇలా జరిగింది, లేదా ఫ్యామిలీ, ఎవరో ఒక క్లోజ్ పర్సన్ ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి. అన్ని విషయాలు షేర్ చేసుకోగలిగిన ఒక పర్సన్కి చెప్పండి, ఇలా జరిగింది, ఇలా ఇలా ఇలా. అప్పుడు అలా చెప్పినప్పుడు మనం ఏదైనా తప్పు దారిలో ఆలోచిస్తున్నా, తప్పుడు దారిలో వెళ్తున్నా, మనకి ఏదన్నా సఫర్ అయ్యే టైంలో అండి కొందరికి సెన్సెస్లో ఉండరు. ఎలా అంటే అలా ఓవర్ థింక్ చేస్తుంటారు, ఒక ఫార్ ఎక్స్టెంట్ వరకు చేసి పెడుతుంటారు. అలా చేయడం వల్లే సూసైడల్ థాట్స్ వరకు వెళ్తాయండి. అదే మీ దగ్గర ఒక పర్సన్ ఉన్నారు షేర్ చేసుకోవడానికి అంటే, అప్పుడు మీరు ఎక్కడైనా తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు అంత దూరం వరకు వెళ్ళరు. స్టార్టింగ్లోనే తను మీకు చెప్తాడు, అరే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, ఇలా ఆలోచించు, అంత ఫీల్ అవ్వద్దు అన్న భరోసాని నీకు ఇస్తాడు. సో అంత దూరం వరకు పోదు. సో న్యూట్రల్లో మనం చేయాల్సింది 4, డోంట్ స్టాప్ ద ప్రెజెంట్, డైవర్ట్, గివ్ ఇట్ సమ్ టైమ్ అండ్ టాక్ ఆర్ షేర్ అన్నవి మనం చేయాల్సింది. సో ఈ స్టేజ్ రీచ్ అయ్యేసరికి టైం పడుతుందండి. నెల పట్టనివ్వండి, 2 నెలలు పట్టనివ్వండి, కానీ స్టాప్ చేయకుండా మనం చేయాల్సింది మనం చేయాలండి. సెకండ్, ఇప్పుడు న్యూట్రల్ మీరు కొంచెం స్టేబుల్ అయ్యారు, ఇవన్నీ చేశారు, కొంచెం స్టేబుల్గా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు కూర్చొని ఒక పేపర్లో రాసుకోండి. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ డిస్టర్బింగ్ యూ. ఇప్పుడు ప్రస్తుతం నిన్ను ఏది సఫర్ చేస్తుంది, ఏది డిస్టర్బ్ చేస్తుంది అన్నది రాసుకోండి. సెకండ్ క్వశ్చన్, వై ఈజ్ ఇట్ డిస్టర్బింగ్. ఎందుకు అది నిన్ను డిస్టర్బ్ చేస్తుంది అన్నదానికి కూడా ఆన్సర్ రాసుకోండి. ఈ 2 క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉంది అంటే మీకు క్లియర్గా తెలుసు మీ ప్రాబ్లం ఏంటి అని. సో మీకు మీ ప్రాబ్లం ఏంటి అని తెలిసినప్పుడు ఇప్పుడు జస్ట్ మనకి సొల్యూషనే కావాలి, రైట్? సో ఈ క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఖచ్చితంగా ఉండాలి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకున్నాక మీరు ఇప్పుడు కొంచెం స్టేబుల్ కాబట్టి, నౌ దిస్ ఈస్ ద పాయింట్ టు ఓవర్కమ్ ఆర్ టు ఫేస్ ద ప్రాబ్లం. ఇప్పుడు టైం అండి దాన్ని ఓవర్కమ్ చేయడం. ప్రాబ్లం వచ్చిన వెంటనే ఓవర్కమ్ చేయాలంటే అది సాధ్యం కాని విషయం అండి. కొంచెం మన సెన్సెస్ని, ఎమోషన్స్ని న్యూట్రల్గా తెచ్చుకున్నాక దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ ఎలా చెయ్యాలి? ఫస్ట్ ఓవర్కమ్లో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ఏదైతే ఇప్పుడు మీరు సిచ్యువేషన్ తప్పు ఏదైనా ఫేస్ చేస్తున్నారో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి, రైట్? ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో గిల్ట్ అనేది మనకు ఫాలో అవ్వదు. ఎప్పుడైతే గిల్ట్ ఉండదో వీ ఫీల్ బెటర్, అంతే కదండి. యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉంటుందండి, భారంగా ఉంటుంది. జరిగిన ఒక దారుణమైన బాధాకరమైన విషయాన్ని, సంఘటనని యాక్సెప్ట్ చేయడం అనేది ఈజీ కాదు. బట్ మెల్లమెల్లగా చేస్తూ ఉంటే అట్ లాస్ట్ మీరు బెటర్గా ఫీల్ అవుతారు. మీకు గిల్ట్ అనేది తొలగిపోతుంది, అప్పుడు చాలా బెటర్గా ఫీల్ అవుతారండి. సో అందుకే ఓవర్కమ్లో నాకు ఫస్ట్ పాయింట్ యాక్సెప్ట్ చేయడం అనిపించిందండి. సో యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, అది ఏదైనా సరే, ఏది కాదు ఏమి కాదు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేసేయండి. సెకండ్ పాయింట్, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్. ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ మీకు క్రియేట్ అయింది, లేకపోతే మీ తప్పు మీరు చేశారు, దాన్ని చూసి ఒక విషయాన్ని నేర్చుకోండి. ఓకే ఇది ఇలా జరిగింది, మనం తప్పు చేసాం అని అనిపించిందంటే దాన్ని లెర్న్ చేయండి. ఓకే ఇక్కడ తప్పు చేసాం, ఇలా చేయకూడదు, మనం ఇలా చేసి ఉండాల్సింది అనే దాని నుంచి మీరు నేర్చుకోవాలండి. ఒకవేళ అది వేరే వాళ్ళు చేసిన తప్పైనా మీరు దాన్ని చూడండి, ఎక్కడ తను తప్పు చేశాడు అని. ఆ తప్పుని మీరు నేర్చుకోండి. మీ లైఫ్లో మరి ఆ తప్పులు మీరు చేయకుండా ఉండడానికి మీరు నేర్చుకుంటే పనికొస్తుంది. థర్డ్,
కరెక్ట్ ద మిస్టేక్. ఏదైతే మిస్టేక్ చేసుకున్నారో ఇప్పుడు నేర్చుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకొని ఆ తప్పుని ఎప్పుడు రిపీట్ చేయకూడదు. కరెక్ట్ చేసుకున్నారు, నేర్చుకొని మీరు మరీ అదే తప్పు చేస్తే ఏం లాభం లేదండి. సో కరెక్ట్ యువర్ మిస్టేక్స్, అది మళ్ళీ రిపీట్ చేయకుండా కరెక్ట్ చేసుకోవాలి. ఇది 4th పాయింట్. నా అంతా అయిపోయింది, మీరు యాక్సెప్ట్ చేసుకున్నారు, మీరు మిమ్మల్ని ఆ మిస్టేక్ నుంచి కరెక్ట్ చేసుకున్నారు. నా అంతా అయిపోయింది, మీరు ఓవర్కమ్ చేసేసారు. అంతా ఓవర్కమ్ చేసిన తర్వాత నాకు అనిపించిన పాయింట్, ఇంత సఫర్ అయిన తర్వాత తన మీద తనకి నమ్మకం అనేది కోల్పోయింటారండి ఇంత సఫర్ అయ్యాక. సో మనం ఏం చేయాలంటే స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అగైన్. మళ్ళీ మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టాలి. తప్పు చేసేసారు, అయిపోయింది, నమ్మకం పోయిండొచ్చు మీ మీద, మీకు ఏదైనా జరిగిండొచ్చు, బట్ నవ్ ఇట్స్ టైమ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అగైన్. మళ్ళీ నమ్ముకోండి మిమ్మల్ని మీరు, అండ్ మళ్ళీ ప్రేమించుకోండి. లవ్ యువర్ సెల్ఫ్ అగైన్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలండి. తప్పు మీరైనా చేసిండొచ్చు, ఎవరైనా చేసిండొచ్చు, కానీ తప్పు మీరు చేసి మీరు బాధపడిన తర్వాత అంతా అయ్యాక మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, నమ్మడం అనేది మన బాధ్యత. సో ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్ బ్యాక్ అగైన్. ఏమీ కాదండి, ఇది నా 5th అండ్ మెయిన్ పాయింట్. సో ఈ పాయింట్స్ అన్నీ చేస్తే ఓవర్కమ్ చేసినట్టండి. ఓవర్కమ్ చేశారు, మీరు సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేశారు, గిల్ట్ అయిపోయింది, కరెక్ట్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు, అయిపోయింది. నౌ యూ ఫీల్ బెటర్. మీరు నార్మల్కి వచ్చేకి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు నార్మల్ అయ్యారు. సో మీరు నార్మల్ అయ్యారు, ఓకే, మీరు వర్క్కి వెళ్తున్నారు, ఫ్యామిలీతో నార్మల్గా ఉంటున్నారు, మీరు బాగా బెటర్గా ఫీల్ అవుతున్నారు, అయిపోయింది కదా అని మాత్రం కాదండి. మీరు నార్మల్ అయ్యిండొచ్చు. దాని తర్వాత కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతూ ఎక్కువ పక్కన వాళ్ళతో కలవరండి. కొందరు ఏమంటారంటే ఇప్పుడు నేను తప్పు చేశాను, ఇలా బయటికి వెళ్తే అందరు నన్ను గుచ్చి అడుగుతారు కదా, ఇలా జరిగిందే, ఇలా చేసావంట కదా, మీ ఇంట్లో ఇది అయిందంట కదా, అలా జరిగిందంట కదా అని అడుగుతారు అని భయంతో ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మనం అలా ఎప్పుడు ఇంట్లోనే కూర్చుండిపోకూడదండి. తప్పు చేశాము, మీరు యాక్సెప్ట్ చేశారు మీ తప్పుని. నాకు ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. ఇది టైం అండి మీరు నార్మల్గా తిరగడానికి. ఇట్స్ ఓకే, మిమ్మల్ని వాళ్ళు గుచ్చి అడగచ్చు, చెప్పండి మేము తప్పు చేశాము, ఆ తప్పు నుంచి నేను నేర్చుకున్నాను అని ధైర్యంగా చెప్పండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు, ఆ తప్పు నుంచి నేర్చుకోవడమే మనం దాన్ని కరెక్ట్ చేసుకున్నట్టు అనొచ్చు. వాళ్ళు పక్కన వాళ్ళు 10 మంది ఒక 10 రకాలుగా మాట్లాడచ్చు, కానీ దానికి మనం బెదిరి ఇంట్లో కూర్చోవడం అనేది సొల్యూషన్ ఎప్పటికీ కాదు. కమ్ ఆన్, యూ డిడ్ ఇట్, యూ ఫేస్డ్ ఇట్, నౌ ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ అండ్ గివ్ ఆన్సర్ టు ద సొసైటీ అనేది నేను నమ్ముతానండి. వెనక్కి రావాలి, తిరిగి మనం నేర్చుకున్నామని వాళ్ళకి చెప్పాలి. అలా చేయకుండా మీరు ఇంట్లోనే కూర్చున్నారనుకోండి, సొసైటీ మిమ్మల్ని పిరికివాడిగా, తప్పు చేసిన వాడిగానే చూస్తుంది. అదే మీరు కరెక్ట్ చేసుకొని బయటికి వచ్చారనుకోండి, బయటికి వచ్చినప్పుడు మిమ్మల్ని 10 మాటలు అనొచ్చు, గుచ్చి మాట్లాడచ్చు, బట్ మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకొని బయటికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా టైం ఇవ్వండి. ఆ సొసైటీ, ఆ మనుషులు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకొని అర్థం చేసుకునే టైం వస్తుంది. అంతే కదండి, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడానికి టైం పట్టి బయటికి వెళ్ళారు, ఇప్పుడు సొసైటీకి కూడా టైం ఇవ్వండి యాక్సెప్ట్ చేయడానికి, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. అంతే కదండి. సో ఆ బాధని పట్టుకొని, ఆ సిచ్యువేషన్ని పట్టుకొని 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఇంట్లో కూర్చొని సఫర్ అవుతారా, లేదా యాక్సెప్ట్ చేసి ఓవర్కమ్ చేసి బయటికి వెళ్ళి అందరితో నార్మల్గా ఉంటారా అన్నవి మీకున్న చాయిసెస్ అండి. మీకు ఎలా కావాలంటే అలా బతకచ్చు, అది మీ లైఫ్. ఫేస్ చేసి బయటికి వెళ్ళి సొసైటీని కూడా యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకునేలా చూస్తారా, లేదా ఇంట్లోనే కూర్చుకొని జరిగిన దాని గురించి, చేసిన తప్పు గురించి సఫర్ అవుతూ ఉంటారా అన్నది మీ చాయిస్ అండి. సో భయపడకుండా ఓవర్కమ్ చేసి బయటికి పోవడం అనేది నా చాయిస్. సో ఇలా ఏదైనా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తుంటే ప్లీజ్ డోంట్ సిట్, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఫేస్ ఇట్ అనుకొని బయటికి రండి. ఇట్స్ ఓకే టు డూ మిస్టేక్. మీకు మీరు చెప్పుకోండి, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే టు డూ అ మిస్టేక్ అని.
సో ఇది నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ అండి. ఈ వీడియోని నాకన్నా పెద్దవాళ్ళు చూడొచ్చు, చిన్నవాళ్ళు చూడొచ్చండి. బట్ నో అఫెన్స్, నాకు అనిపించిన కొన్ని నా ఎక్స్పీరియన్సెస్తో, నా అబ్జర్వేషన్తో నేను రాసుకున్న పాయింట్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్.